రాష్ట్రంలో మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గూడూరు ఉమాబాల పేర్కొన్నారు. చంద్రబాబు బీసీలను మభ్యపెడుతూ ఇప్పటి వరకు పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ నేడు చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం వైఎస్ జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. గత 20 రోజుల క్రితం గూడూరు ఉమాబాల అనే నన్ను నర్సాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి కూడా నేను పార్టీ ముఖ్య నాయకులను అందరినీ కలిసిన తర్వాత మరి ముఖ్యంగా ఒక మహిళకు ఈ ఎంతో ప్రతిష్టాత్మకమైన నర్సాపురం పార్లమెంట్ సీటుని కేటాయించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక సాధారణ గత 3 రోజులుగా పర్యటించడం జరుగుతుంది. మరి ఆ పర్యటనలో భాగంగా ఈ రోజున ముందుగా పోలవరం, తర్వాత జగన్నాథపురం, ఇప్పుడు ఈ పండితవెల్లూరు గ్రామంలో నేను ముఖ్య నాయకులను, మహిళలను కలవడం జరిగింది. నా బలమైన వారు కాకుండా సామాన్యులు కూడా ఈ పార్లమెంటుకి టికెట్ని కేటాయించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క వర్గం వారు కూడా హర్షిస్తున్నారు. మరి ప్రతి చోట కూడా విశేషమైన స్పందన లభిస్తూ మహిళల నుంచి ఎంతో ఆదరణ లభిస్తుంది. మహిళలే కాకుండా స్థానిక నాయకులందరూ కూడా గతంలో నేను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అలాగే ఇప్పుడు నూతన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉండడం వలన నాకు ఇక్కడ నాయకులందరితోనూ, ముఖ్యమైన నాయకులతోనూ, అలాగే మహిళలందరితో కూడా అనేక కార్యక్రమాల్లో గతం నుంచి పాల్గొనడం వలన మంచి పరిచయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉంటే నిబద్ధతకు పట్టం కట్టినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని భావిస్తున్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే పూర్తిగా మహిళా పక్షపాత ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మహిళలకు ఇన్ని సంక్షేమ పథకాలను చేయలేదు.